పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ఇప్పుడు కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. హైదరాబాద్లోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినటువంటి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా వార్తలు వచ్చిన సందర్భంలో ఉదయ్ కృష్ణారెడ్డిని ఇప్పుడు తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మరొకసారి ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా మారింది. ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన బుధవారం హైకోర్టులో జరగనున్న విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఆయన అందుబాటులో లేకుండా పోవడం, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం కూడా జరిగింది. ఉదయ్ కృష్ణారెడ్డిని త్వరలో అరెస్టు చేస్తామంటూ హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఆయన కోసం హైదరాబాద్తో పాటు ఒంగోలు ప్రాంతంలో కూడా పోలీసులు ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించారు. పోలీసుల గాలింపు చర్యల అనంతరం కాసేపటి క్రితమే మిర్యాలగూడ శివారులో ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అనంతరం ఆయన్ను అరెస్టు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఓ లేడీ ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఉదయ్ కృష్ణారెడ్డి వేధించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపైన కేసు నమోదు కాగా దర్యాప్తు కొనసాగుతుంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన క్వాష్ పిటిషన్పై విచారణ జరగనున్న సమయంలోనే అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పోలీసులు కేసుకు సంబంధించిన తదుపరి చర్యలు చేపడుతున్నారు. ఈ వ్యవహారంలో కోర్టు నిర్ణయం, దర్యాప్తు పురోగతిపైన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఆసక్తి నెలకొంది. ఏదేమైనా కూడా గత కొద్ది రోజుల నుంచి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఈ అంశము సంచలనంగా మారింది. మొదటగా తనపైన ట్రైనీ ఐపీఎస్ ఇంకొక అమ్మాయిని వేధింపులకు గురి చేశాడంటూ ఆరోపణలు రావడం సంచలనంగా మారగా, ఆ తర్వాత వెంటనే తను అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరడంతో, అదేవిధంగా తను ఒక లెటర్ కూడా విడుదల చేయడంతో అది ఆత్మహత్య యత్నం కావచ్చని అందరూ భావించినటువంటి పరిస్థితి. దాంట్లో ఆ ట్రైనీ ఐపీఎస్తో తనకున్నటువంటి సంబంధము, ఇద్దరు మ్యూచువల్గా కలిసి తిరిగామనేటువంటి విషయాలు వెల్లడించడం, రకరకాల ఆ యొక్క వార్తలన్నీ కూడా బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత అనారోగ్య కారణాల చేతనే ఎక్కువగా రాత్రి మద్యం తీసుకోవడమో లేకుంటే ఇతర కారణాల వల్ల ఫుడ్ పాయిజన్ వలన అతను అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు తప్ప అది ఆత్మహత్య యత్నం కాదంటూ కూడా బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నుంచి అప్పటి నుంచి ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు మరలా విచారణ కోసం, అంటే ఆ కేసుకు సంబంధించి ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ వ్యక్తి ఉదయ్ కృష్ణారెడ్డి ఎవరికైతే వీడియోలు పంపించారో మరి దానికి సంబంధించిన డేటా అంతా కలెక్ట్ చేయడం కోసం, పూర్తి వివరాలు సేకరించడం కోసం, విచారణ కోసం ఎతికేటువంటి పోలీసులకి ఈ యొక్క ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి కూడా కనిపించలేదు. దీంతో పరారులో ఉన్నాడని భావించినటువంటి పోలీసులు అదే రకమైనటువంటి పరిస్థితుల్లో ఎస్కేప్ అయినట్టుగా భావించి అతని కోసం, ఆచూకీ కోసం గాలింపు చర్యలు కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి. నేను ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నానంటూ ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తున్నటువంటి సందర్భంలోనే ఊహించని విధంగా ఇప్పుడు పోలీసులు అతన్ని వెంటనే ట్రేస్ చేసి అరెస్టు చేసి ఇప్పుడు తీసుకువెళ్తున్నట్టుగా అయితే ఒక సమాచారం తెలుస్తుంది. దీంతో మరొకసారి ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అంశం అనేది ఈ అరెస్టు తోటి మరొకసారి వార్తలో నిలిచింది.